డిపార్ట్మెంట్లో చాలా కరప్షన్ జరుగుతుంది, మీ ఆఫీస్లో మీ పేషీలో కూడా కరప్షన్ జరుగుతుందని టీడీపీ సపోర్ట్ చేసే చాలా ఛానల్స్ పత్రికల్లో కూడా వస్తుంది. దీన్ని ఏమంటారు? ఇది నిజమా కాదా? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కరప్షన్ జరుగుతుందని చెప్పేదానికి మీడియా ఛానల్లో పత్రికలకు హక్కు లేదండి. మీరు రాసుకోండి, మేమేం బాధపడడం లేదు. భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో డిపార్ట్మెంట్లు ఉండే కరప్షన్ అరిగట్టేదానికి. ఇంతవరకు ఈ 18 నెలల్లో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు నా పేషీ మీద కానీ మా డిపార్ట్మెంట్ మీద కానీ ఒక్క సంజాయిషి అడిగినా కూడా ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాను. పేపరే బైబిల్, భగవద్గీత, ఖురాన్ అనుకుంటే ఇంకా ప్రతి ఒక్క రోజు ఏ డిపార్ట్మెంట్ రాలేదో ఒకసారి చెప్పండి. అంచెలంచెలుగా ఒకరోజు రెవెన్యూ మీద వస్తుంది, ఒకరోజు ట్రాన్స్పోర్ట్ మీద వస్తుంది, ఒకరోజు స్పోర్ట్స్ మీద వస్తుంది, ఒకరోజు జలవనరుల మీద వస్తుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద వస్తుంది, వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేది పేపర్లో, టీవీలో కాదు. అంత నిఘా మా మీద ఉన్నప్పుడు తప్పకుండా ఎన్ని నోడల్ ఏజెన్సీలు ఉన్నాయి, ఏసీబీ ఉంది, ఎవరు అధికారులు పేషీలో ఉన్న వాళ్ళు ఏసీపీ వాళ్ళు వచ్చి పట్టుకోవాలి కదా, అట్లీస్ట్ ఏం జరిగింది చెప్పాలి కదా. మీరు రాసినంత మాత్రం నిజాలు అయిపోయేట్టుకంటే ఇంకా డిపార్ట్మెంట్లన్నీ ఎందుకు ఉండాలండి?